పమిడిమంటం వెంకటరమణ హరిదాసు ఈయన ఏం చేశారు, ఆయన గురించి మనం ఏం తెలుసుకోవాలి, ఆయన కథ మనకి ఏం బోధపరుస్తుంది, ఎలా ఒక భద్రాద్రి అలాగే ఒక పోకల దమ్మక్క అలాగే రామదాస్తో సమకాలీన భక్తుడు ఈయన అని చెప్తారు. ఆయన గురించిన మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు శశిశేఖర శర్మ గారు ఆలయ పూజారి ఉన్నారు. మనం ప్రస్తుతం అంబసత్రంలో ఉన్నాం. నమస్కారం సార్. ఎవరు సార్ ఈయన వెంకటరమణ హరిదాస్? శ్రీమాత్రే నమః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. భద్రాద్రి క్షేత్రంలో మొట్టమొదటి ఉన్నటువంటి సత్రం శ్రీ పమిడిగంటం వెంకటరమణ హరిదాస నిరతాన్నదాన శ్రీ అంబాసత్రం. ఇది శృంగేరి జగద్గురు మహాసంస్థానంలో ఉన్నది. అయితే పమిడిగంటం వెంకటరమణ హరిదాస్ గారు సుమారు 160 సంవత్సరాల క్రితం ఒంగోలు దగ్గర నుంచి ఒక పల్లెటూరు నుంచి వచ్చి ఇక్కడ ఉపాదానం చేసి ఆ వచ్చిన ద్రవ్యంతో భక్తులకు అన్నదానం చేసేవారట. అప్పట్లో ఏ సత్రాలు కానీ వసతులు కానీ భద్రాద్రి క్షేత్రంలో లేవు, రవాణా సౌకర్యాలు కూడా లేవు. ఆ సమయంలో అన్నదానం మొదలుపెట్టారు వారు. అయితే వారి కాలంలో వారే వడ్డన చేసేవారట. ఆ తర్వాత ఈ ఉత్సవాల సమయంలో మటుకు వంటవాళ్ళని పిలిపించి చేసేవారట. ఆ ఉత్సవాల సమయంలో శ్రీరామనవమి రోజు ఒకసారి ఈ వంట బ్రాహ్మణులు రాకపోయేసరికి స్వామివారు తాతగారని సంబోధిస్తారు అంతా ఇక్కడ వారిని. వారు అమ్మవారి ముందు కూర్చొని ఏమిటి పరిస్థితి అని అమ్మవారిని ప్రార్థన చేస్తూ కూర్చున్నారట. అప్పుడు ఒక 2 బ్రాహ్మణులు మాకు వంట తెలుసు, మేము వంట చేస్తామని చెప్పి వచ్చి ఇక్కడ ఈ ఉన్నటువంటి గుండిగలతో వంట పదార్థాలను కూడా పూర్తి చేసి మీరు వడ్డలు చేసుకోండి, మేము గోదావరి స్నానానికి వెళ్తామని చెప్పి వెళ్ళిపోయారట. తర్వాత వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి రాకపోయేసరికి ఆయన నదికి వెళ్ళారు, ఏమైపోయారో ఏమిటో అన్న భయంతో మనుషుల్ని పెట్టి కూడా వెతికించారట. అయినా కనబడలేదు. దాంతో తెల్లవారుజాము స్వప్నంలో కనబడి చెప్పారు రామలక్ష్మణుడు మేమే స్వయంగా వచ్చినట్టుగాను. అయితే భగవంతుడిని భక్తులు ఆర్తితో నమ్మితే ఎట్లాంటి వారికైనా కూడా భగవంతుడు వారికి సహాయం ఏదో రకంగా సహాయం చేస్తారన్న ఉద్దేశంతో మీకు ప్రత్యక్ష తార్కాణం ఇది ఈ పమిడిగంటం వెంకటరమణదాస్ గారి చరిత్ర. అయితే అలాగే చాలా సందర్భాల్లో తాతగారికి ఇక్కడ బాలా త్రిపుర సుందరి అమ్మవారు ఆరాధ్య దైవం. ఆవిడ అంబా అని పిలుస్తారు, అందుకనే అంబాసత్రం అని చెప్పడం జరిగింది. అయితే గజ్జల చప్పుడు వినడం రాత్రిపూట విన్నటువంటి భక్తులు కూడా ఉన్నారు ఇప్పటికి కూడాను. అలాగే ఇక్కడ ఒక వంట మొత్తం అయిపోయిన తర్వాత ఒక క్షీరపాత్ర ఒకటి పెట్టి అక్కడ రంగా అని పిలిస్తే పైనుంచి ఒక పాము వచ్చి ఆ పాలు తాగి వెళ్ళేదిట అప్పట్లో. అది కూడా ఉన్నాయండి. ఒకనొక సందర్భంలో నెయ్యి రాకపోయేసరికి వంట వాళ్ళు వచ్చి నెయ్యి అయిపోయిందండి, నెయ్యి లేదని చెప్తే నెయ్యి లేకుండా బ్రాహ్మణ భోజనం చేయకూడదు కదా, అందుకని మీరు వెళ్ళి గోదావరిలో నీళ్లు తీసుకురండి అని చెప్పారట. వాళ్ళు ఒక 2 బకెట్లతో నీళ్లు తీసుకొస్తే అవి తీసుకొచ్చేసరికి నెయ్యి అయిపోయాట. మళ్ళీ చెప్పినటువంటి నెయ్యి వచ్చిన తర్వాత ఈ నెయ్యి తీసుకెళ్ళి గోదావరిలో వేసేసి రమ్మని చెప్పారట. అట్లాంటి నిదర్శనాలు కూడా ఉన్నాయి ఇక్కడ. కాబట్టి అప్పటి నుంచి కూడా ఈరోజు వరకు నిరతాన్నదాన సత్రం ఇది. ఎప్పుడు ఏ సమయంలో ఎవరు ఏ భక్తులు వచ్చినా భోజనానికి లేదు అనే ఇది లేకుండా కూడా అన్నదానం జరుగుతుంది. అయితే అప్పట్లో రామలక్ష్మణులు వంట చేసినటువంటి పాత్రలు ఇవే అంటారా? ఇవేనండి, ఇవే గుండిగలు. ఈ గుండిగలతో రామలక్ష్మణులు వంట చేశారని అప్పటి నుంచి కూడా ఈ గుండిగల్ని భక్తులు దర్శనం కోసమని ఇట్లా ఏర్పాటు చేశారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఆ యుగం లేదు ఈ యుగం లేదు, భక్తితో ఆర్తితో పిలిచే భక్తుడిని భగవంతుడు ఎప్పుడూ వింటాడు. అది ఎప్పుడైనా సరే ఆర్తితో తనను తాను సమర్పించుకొని పరోపకారం కోసం పూజ చేసి అర్చించే భక్తుల్ని ఆయన వెన్నంటే ఉంటాడు. వాళ్ళ కోసం ఇలకి కూడా నడిచొస్తాడని చెప్పడానికి ఇదే సజీవ తార్కాణంగా చెప్పొచ్చు. మరి ఈసారి మీరు భద్రాచలం వస్తే కనుక తప్పకుండా అంబసత్రం వచ్చి ఈ రామలక్ష్మణ గుండిగల్ని దర్శించుకుంటారు కదా, అలాగనే ఆశిస్తున్నాను.